నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల ప్రభుత్వం రాబోతుందని, జగన్ పాలనలో ప్రజలు ఎంతో విసిగిపోయారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది జగన్ అని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. సంతమాగులూరు మండలం మక్కినవారిపాలెం గ్రామం నుంచి శనివారం ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా మక్కినవారిపాలెం దేవాలయంలో ఎమ్మెల్యే రవికుమార్ పూజలు జరిపి ఎన్నికల ప్రచారంను ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి వైసీపీ పాలనలో జరిగిన నష్టాన్ని వివరించి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మక్కినవారిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే రవికుమార్కు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, గతంలో అద్దెంకి నియోజకవర్గంలో సైకిల్ యాత్ర, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించారని, నేడు సంతమాగులూరు మండలంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారని, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోనికి రాబోతుందని, వైసీపీ పాలనలో ప్రజలు, నిరుద్యోగ యువత తీవ్రస్థాయిలో నష్టపోయారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి, అందరికీ ఉపాధి అవకాశాలు వస్తాయని రవికుమార్ తెలియజేశారు. మేము సైకిల్ యాత్ర చేశాము, తర్వాత ప్రజల్లోకి వెళ్లి భవిష్యత్ గ్యారంటీ చేశాము. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం మక్కినవారిపాలెం నుంచి స్టార్ట్ చేశాము. ఎన్నికల కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఇవాళ పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా బీసీ కాలనీ నుంచి ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేస్తాం అనేది ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం ఇవాళ ఈ కార్యక్రమం చేశాం అనమాట. ఒక 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అవకాశం ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధమైన పరిస్థితుల్లో తీసుకొచ్చారో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది యువకులు చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. అన్ని మోసపూర్వమైన హామీలు మోసం చేయటమే కాకుండా మళ్ళీ హామీలన్నీ నెరవేర్చామని కూడా మరొక మోసపూరితమైన ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. వీటన్నిటిని తిప్పికొడతా ప్రజల్లో తిరుగుతా ఉన్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 175కి 120 స్థానాలతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వచ్చిందని చెప్పి, అదేవిధంగా దాంతోపాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చింది. రాబోయే రోజులు గతంలో ఏ విధమైన పూర్వ వైభవం ఉందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా మళ్ళీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. కొంచెం పైకి పెట్టాను. పాంప్లెట్ పెట్టుకోండి, పాంప్లెట్ పెట్టుకోండి సార్. మీరు కొట్టండి సార్. ఓకే సార్. ముందుగా చదువుకోమని ఆడుకుంటే సార్ జన
చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుడిపాల గ్రామవాసి భాస్కరాచారి కార్పెంటర్ వృత్తిలో జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు సూర్యం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలో నరాల కీళ్ల వ్యాధితో బాధపడుతుండగా ఆస్తులు అమ్ముకొని సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి వైద్యం చేయగా నయం కాకపోవడంతో ఇంకా నగదు అవసరమని సహాయం చేయాలని ప్రచార మాధ్యమం ద్వారా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ద్వారా దాతల సహాయ సహకారాలతో 15,016 రూపాయలు విరాళంగా ఫోన్పే ద్వారా పంపించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసాచారి మాట్లాడుతూ గుడిపాల గ్రామానికి చెందిన భాస్కరాచారి కుమారుడు సూర్యం కీళ్ల వ్యాధితో బాధపడుతుండగా వారి దృష్టికి రాగా వెంటనే సంఘీయులందరినీ సంప్రదించి దాతల ద్వారా విరాళాలు సేకరించి 15,000 రూపాయలు విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఆర్థిక సహాయం చేశారని, విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఎటువంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా దాతలు తక్షణమే స్పందిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారని వీరందరికీ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు చెన్నపల్లి శ్రీనివాసాచారి, ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు మన సంఘీయులు చిత్తూరు జిల్లా పీలాపూరి కుప్పం మండలం గుడిపాల గ్రామవాసి భాస్కరాచారి గారు కార్పెంటర్ వృత్తితో జీవనం సాగిస్తూ ఉన్నారు. వారి కుమారుడు సూర్యం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ మరి ఆరోగ్య పరిస్థితి బాగాలేక కీళ్ల వ్యాధితో బాధపడుతూ వారి స్థాయికి మించి వైద్యానికి ఖర్చు చేసుకొని 10 లక్షల వరకు వారికి ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని వైద్యం ఖర్చు పెట్టున్నారు. మరి ఇంకా ఆర్థిక సాయం అవసరమని మనకి వారు ఫోన్ మెసేజ్ ద్వారా జిల్లా కమిటీ వారి సమక్షంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఆశ్రయించడం జరిగింది. వెంటనే జిల్లా సంఘం నిర్ణయం తీసుకుంటుంది అనే లోపే దాతలు స్పందిస్తూ మరి త్వరగా మీరు నిర్ణయం తీసుకోండి, మనం అక్కడికి అమౌంట్ పంపుదామనే ఉద్దేశంతో దాతలు ముందుగా ప్రోత్సహించారు. కుటుంబాన్ని పరామర్శించి వారి చేతికి అందిస్తారని మీ దాతలను తెలియపరుస్తూ, అదేవిధంగా జిల్లా సంఘం పిలుపునిచ్చిన వెంటనే స్పందించి స్వచ్ఛందంగా గత 3 సంవత్సరాల నుంచి విరాళాలు అందిస్తున్నారు. అదే స్ఫూర్తితోటి మరి నేడు కూడా 3 రోజుల్లోనే ఇంత నగదుని అందించారు. దాతలు ఏ ఉద్దేశంతో అయితే, ఏ నమ్మకంతో అయితే వారు పంపారో అదే నమ్మకాన్ని, ఉద్దేశాన్ని
కొనసాగిస్తూ భవిష్యత్తు కార్యక్రమంలో కూడా వారి ఆలోచన విధానం కట్టుబడి పనిచేస్తామని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులందరికీ అట్లాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన దాతలకి అట్లాగే ఈ సమావేశంకు హాజరైన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి గారు, అట్లాగే కుందుర్తి సీతారామాంజనేయులు గారు, అట్లాగే కరెంటు డిపార్ట్మెంట్లో ఆయన వెంకట సుబ్బారావు గారు, ఏలూరు బ్రహ్మం గారు, వీరందరికీ ఈ సమావేశం హాజరైనందుకు అద్దంకి పట్టణం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్నే ఇప్పటిదాకా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం బాధపడే వారికి విద్యకు కానీ వైద్యానికి కానీ మరే విధమైన కార్యక్రమానికి ఇబ్బందులు జరిగినప్పటికీ మేము మీకు అండగా ఉండామని చెప్పి జిల్లాలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో మరే జిల్లాలో కూడా జరగని కార్యక్రమాలు ప్రకాశం జిల్లాలో జరగటం హర్షణీయము. వారిని అద్దంకి మండలం తరఫున అట్లాగే రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున నేను ప్రకాశం జిల్లా వారిని ప్రశంసిస్తున్నాను. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ మెంబర్గా అద్దంకి మండలం నాగులపాడు గ్రామానికి చెందిన జ్యోతి రమేష్ బాబును పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ నియమించారు. రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ మెంబర్లు శనివారం విజయవాడలో నియోజకవర్గాల ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ తన మీద నమ్మకంతో రాష్ట్ర స్థాయిలో పదవిచ్చిన ఎల్సీపీ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్కు కృతజ్ఞతలు అని, తన బాధ్యత నిబద్ధతతో నిర్వహిస్తానని రమేష్ చెప్పారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎల్సీపీ పార్టీ పోటీ చేయబోతుందని, విద్యావంతులు మేధావులు బడుగు బలహీన వర్గాల వారు ఆదరించాలన్నారు. అందరికీ జై భీములు. ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చడానికి వచ్చినటువంటి మాజీ ఐఏఎస్ వైఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ గారి అధ్యక్షతన స్థాపించినటువంటి ఈ పార్టీ స్క్రీనింగ్ కమిటీ స్టేట్ బాడీలో నన్ను మెంబర్గా ఎంపిక చేసినందుకు విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు మారుమూల గ్రామానికి చెందిన నన్ను స్టేట్ కమిటీలో మెంబర్గా చేసినందుకు వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టి చిత్తశుద్ధితో పనిచేసి పార్టీని అధికారంలోకి తేవడంలో నా వంతు కృషి చేస్తానని చెప్పేసి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.